Students, hope you have enjoyed your Dasara holidays. చాలా రోజుల తర్వాత మళ్ళా మనం లెసన్స్ ద్వారా ఇంటరాక్ట్ అవ్వబోతున్నాం. ఆల్రెడీ నేను నిన్న మొన్న ఒక కండక్ట్ చేసిన ఒక ఆన్లైన్ సెషన్లో ఇంపార్టెన్స్ ఎంత ఉంది, నేను వీడియోస్ పంపించే వీడియోస్ని చూడడము, వాటిని నోట్స్ రాసుకోవడము, అలాగే నేర్చుకోవడం యొక్క ఇంపార్టెన్స్ ఎంత ఎక్కువగా ఉంది అనేది నేను ఆ సెషన్లో చెప్పున్నాను, ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఇప్పటి నుంచి చాలా 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 సీరియస్గా తీసుకోవాలి, లేకపోతే ఫైనల్ ఎగ్జామ్స్లో ఏమైనా జరగచ్చు. సో ఆ రోజు సంధ్య అండ్ సుజీ వాళ్ళిద్దరు కూడా మీకు అందరికీ, మీ ఫ్రెండ్స్, మీ క్లాస్మేట్స్, మీ ఫ్రెండ్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేశారు సివియారిటీ ఆఫ్ ద ప్రాబ్లం ఏంటి అనేది. ఓకే, సో నేను ఆల్రెడీ ఈ కరెంట్ ఎలక్ట్రిసిటీ అనే లెసన్కి నేను నిన్న నోట్స్ ఇచ్చాను. ఈరోజు ఈ కరెంట్ ఎలక్ట్రిసిటీలో మొదటి వీడియో చేస్తున్నాను. సో దాన్ని చూసి మనకు ఇక్కడి నుంచి లెసన్స్ అనేవి కంటిన్యూ అవుతుంది. సో ఈరోజు అలాగే 10:15కి ఈరోజు ఒక క్లాస్ కండక్ట్ చేస్తాను అని చెప్పాను. సో అది కూడా ఉంటుంది. సో ఎనీవే, కరెంట్ ఎలక్ట్రిసిటీ గురించి ఇప్పటివరకు మాట్లాడింది, ఇప్పటివరకు మన సెషన్స్ గురించి. సో ఒకటే చెప్తున్నాను, సీరియస్గా తీసుకోండి. సో ఇప్పుడు మనం కరెంట్ ఎలక్ట్రిసిటీ గురించి మాట్లాడదాం. సో ఇందులో ఫస్ట్ కరెంట్, మీరు 10th క్లాస్లో కరెంట్ అనే చాప్టర్ చదువుకున్నారు. ఆ కరెంట్ అంటే ఏంటో మీకు అక్కడ తెలుసు. వాట్ ఈజ్ కరెంట్? కరెంట్ అంటే ఏంటి? ద రేట్ ఆఫ్ ఫ్లో ఆఫ్ చార్జ్ త్రూ ఏ గివన్ క్రాస్ సెక్షన్ ఈజ్ కాల్డ్ కరెంట్. ప్రీవియస్ చాప్టర్స్లో మీరు చార్జ్ అంటే ఏంటి అనేది చూస్తున్నారు. చార్జ్ని క్యూతో రిప్రజెంట్ చేస్తారు. చార్జ్కి యూనిట్స్ వచ్చేసి కూలుంబు. వాట్ ఈజ్ కరెంట్? చార్జ్ అంటే అర్థమైపోయింది. ఇప్పుడు కరెంట్ అంటే ఏంది? కరెంట్ ఈజ్ నథింగ్ బట్ ద రేట్ ఆఫ్ ఫ్లో ఆఫ్ చార్జ్. కరెంట్ అంటే ఏంటి అంటే ద రేట్ ఆఫ్ ఫ్లో ఆఫ్ చార్జ్. సారీ, 1 second. The rate of flow of charge through a given cross section. Through a given cross section. Through a given cross section is called current. దీన్ని కరెంట్ అంటాం. దీన్ని దేంతో రిప్రజెంట్ చేస్తామంటే ఐతో రిప్రజెంట్ చేస్తాం. దీనికి ఎస్ఐ యూనిట్స్ ఏంది అని అంటే యాంపియర్. దీనికి ఎస్ఐ యూనిట్స్ ఏంది అంటే యాంపియర్. దీన్ని మనం దేంతో చూపిస్తాము అంటే క్యాపిటల్ ఏ తోటి చూపిస్తాం అన్నమాట. ఓకే, సో ఇప్పుడు ఇన్ డీటెయిల్డ్గా కరెంట్ అంటే ఏంటి అని చెప్తాను. కోర్స్ ఇది మీరు మీ 10th క్లాస్లో నేర్చుకున్నదే. ఓకే, సో బట్ స్టిల్ ఇంకోసారి చెప్తాను. సో చూడండి, ఒక వైర్ ఉంది. వైర్ అంటే జనరల్గా ఏ షేప్లో ఉంటుంది? సిలిండ్రికల్ షేప్లో ఉంటుంది. సపోజ్ నేను ఇక్కడ నా స్పేస్ కోసము నేను ఇది పొడవుగా ఈ డైరెక్షన్లో, వర్టికల్గా ఈ డైరెక్షన్లో ఉంది అని అనుకుందాం. సో ఈ వైర్లో కరెంట్ ఫ్లో అవుతూ ఉంది. కరెంట్ ఫ్లో అవ్వడం అంటే ఏంటి? అసలు కరెంట్ ఫ్లో అవుతుందని ఎప్పుడు అంటాము? కరెంట్ ఫ్లో అవ్వడం లేదని ఎప్పుడు అంటాము అంటే ఇఫ్ దెర్ ఈజ్ ఫ్లో ఆఫ్ చార్జ్ త్రూ ది గివన్ కండక్టర్, దెన్ కరెంట్ ఈజ్ సెట్ టు బి ఫ్లోయింగ్ త్రూ ది కండక్టర్. ఇఫ్ దెర్ ఈజ్ నో ఫ్లో ఆఫ్ చార్జ్ త్రూ ది గివన్ కండక్టర్, దెన్ కరెంట్ ఈజ్ సెట్ టు బి నాట్ ఫ్లోయింగ్. అంటే ఇచ్చిన వైర్లో ఛార్జ్ ఫ్లో అవుతూ ఉంటే కరెంట్ పోతున్నట్టు, ఫ్లో అవ్వకపోతే కరెంటు పోనట్లు. ఓకే, గుడ్, ఇక్కడ వరకు బాగానే ఉంది. ఇప్పుడు ఇందులో నేను ఏదైనా ఒక క్రాస్ సెక్షన్ని తీసుకున్నాను అనుకోండి. సో ఒక క్రాస్ సెక్షన్ అంటే ఒక అడ్డకోత ఇది. సో ఇదే షేప్లో ఉంటుంది, ఒక సర్కిల్ షేప్లో ఉంటుంది. ఒక సిలిండ్రికల్ షేప్ వైర్కి క్రాస్ సెక్షన్ ఏ షేప్లో ఉంటుంది అంటే సర్కిల్ షేప్లో ఉంటుంది. సో చార్జ్డ్ పార్టికల్స్, ఇక్కడ చార్జ్డ్ పార్టికల్స్ ఉన్నాయనుకోండి. సో చార్జ్డ్ పార్టికల్స్ అంటే కండక్టర్లో ఎవరు అంటే ఎలక్ట్రాన్స్. ఇవన్నీ ఏం చేస్తుంటాయి? ఇటు పాస్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఇటు పాస్ అవుతూ ఉంటాయి. ఒక్కొక్క ఎలక్ట్రాన్ మీద ఉండే ఛార్జ్ ఎంత? స్మాల్ ఈ. ఒక్కొక్క ఎలక్ట్రాన్ మీద ఉండేటటువంటి ఛార్జ్ ఎంత అంటే స్మాల్ ఈ. యూనిట్ టైంలో రేట్ ఆఫ్ ఫ్లో ఆఫ్ ఛార్జ్ త్రూ ఏ గివన్ క్రాస్ సెక్షన్ ఈజ్ కాల్డ్ కరెంట్ అని అన్నాం. అంటే మనకు సపోజ్ స్మాల్ టీ టైంలో, ఐఎమ్ గోయింగ్ ఫర్ ద నెక్స్ట్ స్లైడ్. సో స్మాల్ టీ టైంలో, స్మాల్ టీ టైంలో క్యూ ఛార్జ్ ఫ్లో అయింది అనుకోండి. స్మాల్ టీ టైంలో క్యూ ఛార్జ్ ఫ్లో అయితే యూనిట్ టైంలో
ఒక ఇచ్చిన క్రాస్ సెక్షన్ గుండా ఎంత ఛార్జ్ పాస్ అవుతుంది అంటే Q/T పాస్ అవుతుంది. సో 1 అవర్లో 20 బస్సులు పోయాయి. హాఫ్ అన్ అవర్లో ఎన్ని బస్సులు పోయాయి అని అంటే 10. అలాగే స్మాల్ t టైంలో Q ఛార్జ్ క్రాస్ చేస్తుంది గివెన్ క్రాస్ సెక్షన్ని. మరి యూనిట్ టైంలో ఎంత ఛార్జ్ క్రాస్ చేస్తుంది అంటే Q/T. సో దిస్ Q/T ఉంది కదా, దీన్నే రేట్ ఆఫ్ ఫ్లో ఆఫ్ ఛార్జ్ అని అంటాం. దీన్నే మనం ఏమంటాము, రేట్ ఆఫ్ ఫ్లో ఆఫ్ ఛార్జ్ అని అంటాం. సో దిస్ రేట్ ఆఫ్ ఫ్లో ఆఫ్ ఛార్జ్నే మనం కరెంట్ అని అంటాం. సో ఐకి ఫార్ములా, సో మనకు ఇక్కడ నేనేం చెప్తున్నా అంటే ఐకి ఫార్ములా I ఈజ్ ఈక్వల్ టు ఏంటి అంటే Q/T, లేదా Q ఈజ్ ఈక్వల్ టు ఏమని రాయొచ్చు అంటే IT అని రాయొచ్చు. Q ఈజ్ ఈక్వల్ టు IT అని రాయొచ్చు. సో ద ఈక్వేషన్ ఫర్ the relation between the current and charge and time is Q is equal to IT అని రాయొచ్చు. ఓకే, అలాగే నెక్స్ట్ మరి కరెంట్ పాస్ అవ్వనప్పుడు ఎలక్ట్రాన్స్ ఏం చేస్తుంటాయి, అక్కడే ఆగి కూర్చొని ఉంటాయి అంటే అక్కడే కూర్చొని ఉండవు. చూడండి, ఇదొక కండక్టర్ అని అనుకోండి. దీన్ని బ్యాటరీ కనెక్ట్ చేస్తాం అనుకోండి. బ్యాటరీని ఎప్పుడు కూడా మనం ఇలా చూపిస్తాం, ఒక పెద్ద లైను ఒక చిన్న లైను ఇలా చూపిస్తాం అనమాట. సో ఇది నేను కెపాసిటర్స్ గురించి చెప్పేటప్పుడు చెప్పాను. మీరు 10th క్లాస్లో రెసిస్టర్స్ గురించి మాట్లాడేటప్పుడు నేర్చుకొని ఉంటారు, బ్యాటరీ యొక్క సింబల్. ఓకే, సో ఒక కండక్టర్, ఆ కండక్టర్ యొక్క 2 ఎండ్స్ని ఒక బ్యాటరీ కనెక్ట్ చేసాం. ఆ బ్యాటరీ యొక్క 2 ఎండ్స్ ఏమేమి, పాజిటివ్ టర్మినల్ ఆఫ్ ద బ్యాటరీ అండ్ నెగిటివ్ టర్మినల్ ఆఫ్ ది బ్యాటరీ, పాజిటివ్ టర్మినల్ ఆఫ్ ద బ్యాటరీ అండ్ నెగిటివ్ టర్మినల్ ఆఫ్ ది బ్యాటరీ అనమాట. ఓకే, సో ఇప్పుడు ఈ బ్యాటరీ ఆన్ చేసామనుకో మనకు ఏమవుతుంది అనంటే లోపలన్నీ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కదా, ఈ ఎలక్ట్రాన్స్ అన్నీ నెగిటివ్లీ చార్జ్డ్ పార్టికల్స్, నెగిటివ్లీ చార్జ్డ్ పార్టికల్స్ అని మనకు తెలుసు. సో ఇవన్నీ కూడా పాజిటివ్ టర్మినల్ ఆఫ్ ద బ్యాటరీ వైపు అట్రాక్ట్ అవుతాయి. సో అవన్నీ ఇటు సైడ్ మూవ్ అవుతాయి, అవన్నీ టువర్డ్స్ ది పాజిటివ్ టర్మినల్ ఆఫ్ ద బ్యాటరీ. అంటే ఇట్లా ఎలక్ట్రాన్స్ యొక్క ఛార్జ్ ఇలా ఉంటుంది. కానీ కరెంట్ ఎప్పుడు కూడా it is assumed that current always flows from positive terminal of the battery to the negative terminal of the battery. Positive terminal of the battery నుంచి నెగిటివ్ టర్మినల్ ఆఫ్ ద బ్యాటరీకి కరెంట్ అనేది పాస్ అవుతుంది. ఓకే, సో కాబట్టి పాస్ అవుతుంది అని అనుకుంటారు. కాబట్టి ఇట్లా డైరెక్షన్ ఆఫ్ ద కరెంట్ ఇలా ఉన్నా కానీ ఎలక్ట్రాన్స్ ఏమో టువర్డ్స్ ది పాజిటివ్ టర్మినల్ ఆఫ్ ద బ్యాటరీ మూవ్ అవుతూ ఉంటాయి. ఓకే, సో 1 సెకండ్.